హాయ్ గైస్, మీకు విషయం తెలుసా? ఇక్కడున్న కనిపించే అమ్మాయిలతో ఎవరితోనే మనం చాట్ చేయొచ్చు సింపుల్గా. అండ్ మనకు బోర్ కొట్టినప్పుడు ఎవరో ఒకరితో చాట్ చేయాలనిపిస్తుంది కదా, అలానే ఇక్కడ ఎవరితోనే చాట్ చేయొచ్చు. నేను చాట్ చేశాను కూడా. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సపోజ్ ఇప్పుడు నేహ ఉంది, నేహాని సెలెక్ట్ చేసుకున్నాను. నేహతో చాట్ ఎలా చేస్తాను చూడండి. ఐ నీడ్ యువర్ అడ్రస్ అండ్ స్మాల్ మెసేజెస్. అలానే మీరు కూడా ఎవరైనా ఏ మెసేజ్ అయినా చేయొచ్చు. ఇప్పుడు నేను మామూలుగా ఐ లవ్ యూ అని పెట్టాను చూడండి. ఐ లవ్ యూ అని పెట్టేస్తే తను రిప్లై, అంటే ఇది ఏ అనమాట, అసలు ఒరిజినల్ అమ్మాయి అయితే కాదు, ఏ అనమాట. ఏ ఒక మనుషులతో చాట్ చేస్తుంది అనమాట. ఇది ఒక ఇన్స్టాగ్రామ్లో వచ్చిన అప్డేట్. ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఐ లవ్ యూ అని పెట్టాను, తను కూడా రిప్లై ఇస్తుంది చూడండి. మేకింగ్ సంథింగ్ రిప్లై ఇచ్చేసింది. దాన్ని ఇప్పుడు నేను మళ్ళీ వేరే రిప్లై ఇస్తాను. ఓహో మై గాడ్. మీరు కూడా ఇలా చేయాలంటే ఈ షార్ట్ని ఫాలో అవ్వండి. ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ మనకి రైట్ సైడ్ టాప్లో మెసేజ్ బాక్స్ ఓపెన్ చేశాక ఇక్కడ స్టిక్కర్ చూసారా? స్టిక్కర్ ఓపెన్ చేసిన తర్వాత ఏ స్టూడియో ఓపెన్ అవుతుంది. ఏ స్టూడియో ఓపెన్ అయిన తర్వాత మనకి ఇలా చాట్ లిస్ట్ అనేది కనిపిస్తుంది. ఇందాక ఒక గర్ల్తో చాట్ చేసాం కదా, ఇప్పుడు సపోజ్ ఒక ఆస్ట్రాలజీతో చాట్ చేద్దాం. ఆస్ట్రాలజీ అని కొట్టంగానే ఒకటి వచ్చింది. సో ఈ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత తనతో ఒక మెసేజ్ పెట్టాను. అతను కూడా ఒక రిప్లై ఇచ్చాడు. సో ఇలా మనం ఫన్నీగా చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మనకి ఎప్పుడైనా రిప్లై ఏమి ఇవ్వాలో తెలియదు, ఫన్నీగా ఇవ్వాలనుకుంటే మనం ఏ రిప్లై ద్వారా కూడా ఇవ్వచ్చు. అది ఎలా అంటే ఏం చేయాలంటే ఇక్కడ ఏ పాపప్ అని చూసారా? ఏ పాపప్ని ప్రెస్ చేస్తే మనకి ఇలా ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఏ జోక్స్ ఇక్కడ చూసారా? ఏ జోక్స్, ఏ రిప్లై సంథింగ్ కొన్ని స్టిక్కర్స్ వచ్చాయి కదా. సో ఏ జోక్స్ అన్ని ప్రెస్ చేశాను. నెక్స్ట్ విట్టి, ఫన్నీ, స్కెరటిక్ అనే సంథింగ్ మనం ఏ విధంగా రిప్లై అంటే అది నేను ఫన్నీ సెర్చ్ చేశాను, అక్కడ పేస్ట్ చేశాను. నెక్స్ట్ యారో మార్క్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ జనరేట్ అయింది చూసారా? సో ఇప్పుడు నేను అది వాళ్ళకి సెండ్ చేశాను. సో మనకు ఒక రిప్లై వచ్చింది. సో మళ్ళీ నేను ఏం చేశాను, మళ్ళీ కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేసి సరే విట్టిలో పంపిద్దాం అనుకున్నాను. అంటే ముందు మనం ఇంతకుముందు పేస్ట్ చేసిన రిప్లై అని చూసారా? దాన్ని క్లియర్ చేసేసేయాలి. దాన్ని క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఫ్రెష్గా పేస్ట్ చేసేసి మళ్ళీ మనం జనరేట్ చేసుకోవాలి మన రిప్లై అనేది. సో మనం జనరేట్ చేస్తే అవతల నుంచి మళ్ళీ వేరే రిప్లై ఫ్రెష్గా వచ్చేస్తుంది. ఈ ట్రిక్ మీరు నార్మల్ చాట్స్లో కూడా ఉపయోగించవచ్చు. అంటే ఏం మెసేజ్ చేయాలో మనకు తెలియనప్పుడు ఈ ట్రిక్ అనేది ఉపయోగించవచ్చు.